హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో గోంగూర మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్గా, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. రెస్టారెంట్ స్టైల్ మాదిరిగా మనం ఇంట్లోనే ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. 1 కేజీ మటన్ని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది మనం సాల్ట్ వాటర్తో కడిగి పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అందులో ఉన్న జిగట అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పుని యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పే యాడ్ చేసుకోండి, లేని పక్షంలో మనం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ మ్యారినేట్ చేయడానికి మాత్రమే. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1/2 కప్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా కర్డ్ యాడ్ చేయకూడదండి. మనం ఇందులో గోంగూర వేస్తున్నాం కాబట్టి కొద్దిగా కర్డ్ని యాడ్ చేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది 1/2 అవర్ మనకి మసాలా పట్టినట్లయితే ముక్క అనేది బిర్యానీలో ముక్క కూడా మనకి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 కేజీ రైస్ని తీసుకున్నాను. అవి 1/2 అవర్ బాగా నానపెట్టుకోవాలి. ఇలా కడిగేసి నానపెట్టుకున్న బియ్యంని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యంని ఉడికించుకోవడానికి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సహజీరా, కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 బిర్యానీ ఆకులు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్లో మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అవి 70% ఉడికే వరకు మనం బాగా మరిగించుకోవాలి, ఉడకపెట్టుకోవాలి. రైస్ ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం. బిర్యానీకి ఎప్పుడు మనం మందపాటి కడాయినే తీసుకోవాలి. ఎందుకంటే బిర్యానీ మాడకుండా ఉండాలంటే మనం మందపాటి కడాయి మీద బిర్యానీ చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ గీ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. గీ ఎక్కువగా ఇష్టపడేవారు మొత్తం గీనే యాడ్ చేసుకోవచ్చు. గీ ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, మరాఠీ మొగ్గ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను యాడ్ చేసుకోవాలి. ఇది నేను 1 కట్ట తీసుకున్నానండి. 1 కేజీకి సరిపోతుంది. ఎక్కువగా గోంగూర ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అది బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. ఇంతలో మనకి రైస్ పెట్టుకున్నాం కదండి, అది 70% బాగా ఉడికింది. ఇప్పుడు మనం అది వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా గోంగూర మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మటన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత గోంగూర మటన్ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మటన్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోవాలి.
మటన్లో పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మనం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనల్. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మటన్ని 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన మటన్ని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. కారం, ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. సరిపోకపోతే 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసీ కోసం అని చెప్పి ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం అండ్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీరు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి మటన్ ఉడికినట్లయితే వాటర్ని యాడ్ చేయొద్దు. ఉడకకపోతే హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇక్కడ కొద్దిగా మటన్ ఉడికినట్లు అనిపించలేదు, అందుకే వాటర్ యాడ్ చేశాను, ఒక హాఫ్ గ్లాస్. ఎక్కువగా యాడ్ చేయొద్దు వాటర్. ఇలా యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ ఉడికిన తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని దమ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులో హాఫ్ రైస్ యాడ్ చేసి కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి, లేకపోతే ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక అందులో పుదీనాని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఇంకొక లేయర్ని మనం రైస్ని యాడ్ చేయాలి. ఇలా ఇంకొక లేయర్ యాడ్ చేసిన తర్వాత అందులో మనం పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మిగతా అంతా లో ఫ్లేమ్స్లో ఉడికించుకోవాలి. అలా కాకుండా మీరు బాండీలో చేసే పని అయితే మనం ఆవిరిపోకుండా మీరు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందో. కంప్లీట్గా అయిపోయిందండి. చాలా పొడి పొడిగా, మొత్తం అడుగంటకుండా చాలా బాగా వచ్చింది బిర్యానీ. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.